కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్లో ఏ ఉద్యోగాలు ఇస్తాం అని ప్రకటించిన దాంట్లో పోలీస్ కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ ఈ ఉద్యోగాలు చాలా తక్కువ సంఖ్యలో భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అనే ఒక నిరసన వ్యక్తం అవుతూ ఉన్నది. వాస్తవంగా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి హోమ్ మినిస్టర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 19,000 పోలీస్ కానిస్టేబుళ్ళు ఖాళీగా ఉన్నాయి. తొలి దశలో 6,100 పోస్టులు భర్తీ చేస్తామని 6,100 పోస్టులకి వాళ్ళు అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత కూటమి ప్రభుత్వం 6,100 పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా వారు వచ్చాక ఇవ్వటం జరిగింది. అంటే 19,000 నిజంగా ఖాళీ ఉంటే 6,100 పోస్టులు ఇచ్చారు కాబట్టి అంటే ఇంకా 13,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్లు ఖాళీ ఉన్నాయి. అందుకని వాళ్ళు నిరుద్యోగులు కోరుతున్నది ఏంటంటే కానిస్టేబుల్స్ కనీసం 10,000 పోస్టులు, అలాగే సబ్ ఇన్స్పెక్టర్లు 1,000 పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నారు. అంటే కోరితే భర్తీ చేస్తారా అనేది కాదు. ఈ ఉద్యోగం కోసం కోరుకుంటున్నటువంటి వాళ్ళు, కృషి చేస్తున్న వాళ్ళు వేల సంఖ్యలో అభ్యర్థులు ఉన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రూరల్, అనంతపురం మొదలైన జిల్లాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ కావాలి, కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు సెలెక్ట్ కావాలి అని ప్రిపేర్ అవుతూ సంవత్సరాల తరబడి వాటి కోసం తపన పడుతున్నటువంటి అభ్యర్థులు అనేక మంది ఉన్నారు. అందుకని కేవలం 2,000 పోస్టులు ఇలా కాకుండా కనీసం 10,000 కానిస్టేబుల్ పోస్టులు, 1,000 ఎస్ఐ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ని మనందరం కూడా బలపరుద్దాం. అలాగే వయో పరిమితి కూడా, ఎందుకంటే 2-3 ఏళ్ళ నుంచి ఆ నోటిఫికేషన్ లేదు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది. వయో పరిమితిని కూడా కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐలకు కానీ ప్రతిదానికి కూడా ఒక 3-4 ఏళ్ళు వయో పరిమితి కూడా పెంచాలని అభ్యర్థులు అందరూ అడుగుతున్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐల ఉద్యోగాలకి ఆ పోస్టుల సంఖ్యను పెంచాలి, అంతేకాకుండా నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.